బుద్ధుని బోధనాలు చాలా గొప్పవన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని బుద్ధ విగ్రహం దగ్గర సద్దమ ఉపోసద క్యాలెండర్, ధమ్మ సంబోధి బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బౌద్ధ గురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. బుద్ధుని బోధనలు ధమ్మతేజ ఎన్నో ఏండ్ల నుంచి ప్రచారం చేస్తున్నారు వివేక్ వెంకటస్వామి. బుద్ధుని బోధన వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయన్నారు. కులమతాలకు అతీతంగా బుద్ధుని మార్గంలో నడవాలని సూచించారు వివేక్ వెంకటస్వామి. 11 సంవత్సరాల నుంచి బంతేజీ గారు బుద్ధుని ఇక్కడ పూజలు చేస్తూ బుద్ధిజం గురించి అందరికీ చెప్పడము, బుద్ధిజం పాటించడం వలన ఏమవుతుంది, బుద్ధుడు ఏదైతే మనందరికీ నేర్పించాడో కుల మత విభేదాలు ఉండేది అవసరం లేదు, ఒక సింపుల్ లివింగ్ ఉండాలి, అందరికీ మంచిగా కోరాలి, ఏదైతే పీస్ ఆఫ్ మైండ్ ఒక వ్యక్తికి అవసరమో అది బుద్ధిజం ఫాలో చేసినప్పుడు ఉంటుంది. ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అది బుద్ధిజంలో ఉన్నాయి. ఈరోజు ఈ బుద్ధిజం క్యాలెండర్ ఏదైతే ఉందో బుద్ధ మీద అందరు కూడా ఆ క్యాలెండరు ఈ పోస్ట్ కూడా చదివే అవసరం ఉంది. ముఖ్యంగా బంతేజీ గారు ఘంటసాలలో విహార మొట్టమొదట నడిపేటప్పుడు వెళ్ళాను నేను. ఆయన 4 పిల్లల్ని తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇస్తూ వాళ్ళు బౌద్ధం గురించి అద్భుతంగా అన్ని మన పాళీ భాషని వాళ్ళు అనర్గళంగా చక్కగా వల్లిస్తుంటే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఉన్న రూము గచ్చులని పగిలిపోయి తేళ్లు పైకి వస్తున్నాయి. ఎంత బంతేజీ ఎక్కడ ఎందుకున్నారంటే ఆ సేవలో అలా ఉండిపోయాడు ఆయన. ఆయన పడే ఆ కష్టం చూస్తుంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆయన జీవించడమే కాక పిల్లల్ని కొంతమందిని బౌద్ధంలో తీసుకొని అలా చదివిస్తూ చిన్నప్పటి నుంచి చేస్తూ ఆరామాన్ని కాపాడుతున్నారు. అలాంటి మంచి బంతేజీ ఈరోజు తెలుగు బంతేజీలు చాలా తెరమెరుగయ్యారు. మనకి 2 రాష్ట్రాల్లో వెరీ ఫ్యూ 2-3 ఉన్నారు. వారిలో వీరు ఇక్కడ ఉండటం, వారికి వివేక్ వెంకటస్వామి గారు కూడా వారి ట్రస్ట్ నుంచి 2 లక్షలు అప్పుడు కన్సెషన్ ఇచ్చారట. చాలా ధన్యవాదాలు. 2 తెలుగు రాష్ట్రాలలో బంతేజీ గారు అంటే ప్రజల మధ్యలో ఉండి బుద్ధిజాన్ని అందరికీ ముందరికి తీసుకెళ్తున్నారు. చాలా మందిని కలుపుకొని ఈ క్యాలెండర్ని ప్రజలకందరికీ దమ్మదాన రూపంలో అందరికీ ఫ్రీగా పోస్టరు, తర్వాత క్యాలెండరు, తర్వాత బ్రోచరు ఈ 3 కూడా తీసుకొస్తున్నారు.